మున్సిపల్ కౌన్సిలర్ ప్రజాబంధు పరమేశ్వరరావు గారి ఏకైక పుత్రుడు చిరంజీవి రవికుమార్ బియ్యి ఇంజనీర్. ఎంత కొన్నావు మోహన్? 1,00,000. నిర్మించిన వాడే నిర్మూలించటం అంటే ఇదే. ఇప్పటికైనా తెలిసిందా ఆదర్శాలు వేరు ఆచరణ వేరు అని? ఏమిటో సార్ మన పెద్దవాళ్ళు 2 శరీరాలు కలపడానికి ఇన్ని గొడవలు తతంగాలు అలవాటు చేశారు. వివాహ కర్మని కర్మణ పుణ్యాహం వాచే వరుణాధర్మ ప్రచేతసే నమః. మనిషి అంటే 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు 2 చెవులు 1 ముక్కు 1 గుండెకాయ కాదండి. మనిషి అంటే ఇనపెట్ట. ముహూర్తానికి టైం అవుతోంది. మరి మా సరుకు మధుపర్కాల్లో ప్యాక్ చేసి రెడీగా ఉంది. సరుకు రెడీగా ఉన్నట్టేనా? దాని గురించి మీరే వర్రీ కాకండి. మీరు హాయిగా ఎలక్షన్ క్యాన్వాస్ చేసుకోండి. హలో నమస్కారం సార్. రండి. కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది. ఉన్నంతలో సాదా సీదాగా చేస్తున్నానని చెప్పి చాలా గ్రాండ్ గా చేస్తున్నావే. అంతా మీ దయ. రండి సార్. నేను వెళ్ళి మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేస్తాను. కూర్చొని కుర్చీ లాగేస్తావు. ఇక్కడ బుద్ధి ఉందా? మేము మగపల్లి వారి తాలూకు. అరే మగపల్లి వాళ్ళ తాలూకనా? సారీ సార్, తప్పైపోయింది సార్. రే నువ్వు ఆడపల్లి వాళ్ళ తాలూకేగా, వెళ్ళి నుంచోరా. కూర్చోండి సార్. సారీ సార్, ఏమనుకోద్దు. జడ్జి గారా, దయచేయండి దయచేయండి. మీ రాకతో మా వార్డు పావనం అయిపోయింది. అదే కళ్యాణ మండపం. కౌన్సిలర్ గారు, ఆడపిల్లి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళ ఉన్నారే. కట్నం ఎంత పెట్టారేమిటి? జడ్జి గారు, మీకు నా మీద కోపం ఉంటే నాకు ఉరి శిక్ష వేయండి, యావజ్జీవ కారాగార శిక్ష వేయండి, ఆనందంగా భరిస్తాను. కానీ నా మీద అబండాలు వేయకండి. నేను ప్రజల మనిషిని, ప్రజా బంధువుని. కట్టం పుచ్చుకోవడమా? చీచి చీచి, చిల్లి పైసా కూడా పుచ్చుకోవడం. ఇతను మోహన్ అని పెళ్లి కూతురు అన్నగారు. అబ్బో చాలా తెలివైన వాడు. జడ్జి గారయ్యా, మగపెళ్లి వారి తరఫున వచ్చిన వారు గనక పూజనీయులు. నమస్కారం. నమస్తే. ఒక్క 2 నిమిషాలు మీరు పక్కకు వస్తే మన వ్యాపారం సెటిల్ చేసుకోవచ్చు. ఏం వ్యాపారం? అదేనండి, అతను చింతపిక్కలు కరక్కాయల వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. నా సలహా అడగాలనుకుంటున్నాడు. అది ఇప్పుడు నేను చెప్పలేనయ్యా. వెళ్ళి నీ పని చూసుకో. మీరు అది అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం ఇది. మంగళసూత్రం నేను చూశానయ్యా, చాలా బాగుంది. ముందు జడ్జి గారి టిఫిన్ పెట్టించాలయ్యా బాబు. మీరు రండి సార్. హలో మోహన్. మగపెళ్లి తాలూకా ఆడపెళ్లి తాలూకా? నేను రా ప్రసాదనే. ఈ హడావిడిలో ఎవరెవరో తెలియట్లేదురా. ఒకవేళ సీట్ లేకపోతే అడ్జస్ట్ చేసుకోరా. నువ్వు ఆడపిల్ల వాళ్ళ తాలూకా కదా. దానికే ఉందిలే గాని. అవును, నువ్వు మేళగాన్ని పిలిపించలేదా? వినపట్లేదా? ఏం వాయించట్లేదా? ఎక్కడ వాయించింది? అవును నిజమేరా. ఎక్కడే నిద్రపోతున్నారేమో. అది సరే గాని ఆ తలుపు దగ్గర పెళ్లి కొడుకు పార్టీ వారు మాట్లాడుకుంటున్నారు. నువ్వు మేళగాళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వలేదని అందుకే వాళ్ళు వాయించడం లేదు. ఇంకా నేను అడ్వాన్స్ కూడా కొట్టానే. ఒక్క నిమిషం ఉండు. అయ్యో నిద్రపోతున్నారే. ఏమిటయ్యా, మంచి రాగం వాయించి వచ్చిన అతిథులను నిద్రపుచ్చమంటే మీరే నిద్రపోతారేమిటయ్యా? నిన్నటి నుంచి మా ఆతిగతి పట్టించుకున్న వాళ్ళే లేరు. కనీసం టీ కాఫీ తాగుతారని అడిగేవాళ్లే లేరు. వచ్చిపోయే వాళ్ళంతా వాయించండి వాయించండి అంటే ఏం వాయించమంటారండి? వాయించండి రా. ఆపండి. ఏమిటయ్యా అప్పుడే చివరికి వెళ్ళిపోయారు? ఇంకా పెళ్లి బోల్డ్ అంతుంది. కాస్త చూసి వాయించండి. నమస్తే కౌన్సిలర్. ఇన్స్పెక్టర్ గారా, డ్యూటీ మీదే వచ్చారే. నమస్తే. ఆలస్యంగా వచ్చినట్టున్నానే. మీలాంటి పెద్దలు ఆలస్యంగా వస్తేనే అందంగా ఉంటుంది. టిఫిన్ చెద్దరుగానండి. టిఫిన్ ఏమిటండి? ముహూర్తం టైం దగ్గర పడుతున్నట్టుంది. అవునండి, 10:20కే ముహూర్తం. పరమేశ్వరం గారు. ఏమిటయ్యా ఏమిటి ఇది? ఇదేమిటి? అది నీకు ఇందాకనే చెప్పాను కదయ్యా, ఇది అంటూ ప్రతి విషయం నాతో చెప్పక్కర్లేదని. ఈయనెవరు? పెళ్లి కూతురు తరపు వాళ్ళ? అవునండి, మోహన్ చూస్తే తెలియడంలా. పేరు మోహన్, పెళ్లి కూతురు అన్నయ్యని. పైసా కట్నం లేకుండా కౌన్సిలర్ గారి సంబంధం కొట్టేశారు. ఎవరన్నారు అలా అని? నేనే చెప్పానయ్యా, పైసా కట్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటున్న విషయం. నిజమా? నువ్వు నిజమా అని భ్రమపడి కట్టం నాకు ఇచ్చినా నేను పుచ్చుకోను. మరి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇది అది అన్ని 3 ముళ్ళు పడ్డ తర్వాత. నేను చెప్పేది మీకు అర్థం అవట్లేదండి. ఇది అబ్బా, నీ చాట సొంత నా ప్రాణాలు తీస్తున్నావయ్యా. ఇది అదే. జడ్జి గారు మీరు పదండి. ఇన్స్పెక్టర్ గారు మీరు రండి. ఈ బ్రీఫ్ కేసు జాగ్రత్తగా అమ్మకు. పులిరాజు గారు నిలబడ్డారంటే మరి ముహూర్తం దగ్గర పడుతోంది. తాళి కట్టించమంటారా? ధారాళంగా కట్టించవయ్యా. బాబు మంగళసూత్రం కట్టండి. ఓం
మాంగళ్యం తంతుదానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే జీవనం శతం నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? బావగారిని సాదరంగా ఆహ్వానిద్దామని. ఆహా, వాడు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ ఈలోగా మన ఇద్దరం మంచి చెడు మాట్లాడుకుందామా? చెడేముందిలేండి. ఏ విషయం? అది ఏది? అది ఓహో అదే. ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తా. 5 నిమిషాలు తీసుకోండి. తీసుకోండి. మీరు అడిగింది ఇదేగా? ఎప్పుడు గులాబ్ జామ్ తీసుకురావాలో నీకు బాగా తెలుసయ్యా. మీ అమ్మ చేతి వంట చాలా రుచిగా ఉంటుందయ్యా. ఇంకొద్దిగా తీసుకురమ్మంటారా? తీసుకురా. కాకపోతే గులాబ్ జామ్ కాదు, కట్టం డబ్బు. కట్నం డబ్బులు ఏమిటండి? పెళ్లి పందిట్లో వద్దన్నారుగా, ఆ మాట విని మేము చాలా సంతోషించామండి. నాకు మిమ్మల్ని సంతోషపరచాలనే ఉందయ్యా, అదే నా కోరిక. చూడు, నోట్లు వెజ్జల్ని ఓట్లు ఎలా సంపాదించాలో, మళ్ళీ ఆ నోట్లు ఎలా రాబట్టాలో బాగా తెలిసిన వాడిని నా ముందు నీ తెలివితేటల్ని ఇలా గులాబ్ జాములతో జిలేబీలతో ప్రదర్శిస్తే మీ అందరి సంతోషాన్ని లాక్కుపోతాను. తర్వాత మీరు దాన్ని వెతుక్కోవాలి. అర్థమైందా? కట్నం డబ్బులు ఇవ్వనని నేను అనలేదే. గుడ్, వెరీ గుడ్. నేను ఇక్కడ కట్టం డబ్బు ఒక్కొక్క నోటు లెక్క పెడుతూ ఉంటే వాడు ఇంటి నుంచి ఒక్కొక్కడుగు వేసుకుంటూ వస్తాడు, సోమరం పెట్టుకొడుకు అవుతాడు. వాడు ఎంత త్వరగా రావాలనుకుంటే కట్టం డబ్బు అంత త్వరగా ఇచ్చేయి. అమ్మా అమ్మా, ఇందులో డబ్బేమైంది? డబ్బేమిట్రా? అదేనమ్మా వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం డబ్బు. నన్ను అడిగితే నాకేం తెలుసురా? రాజా బ్రీఫ్ కేస్ తెచ్చిచ్చాడు, జాగ్రత్తగా బీరువాలో పెట్టాను. ఏమైందిరా? నీ చిన్న కొడుకు డబ్బు తీసుకు పారిపోయాడమ్మా. అయ్యో, అయితే ఇప్పుడేనా? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. నేను పడ్డ శ్రమంతా నీ ముద్ర కొడుకు వల్ల నాశనమైంది. ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించను? ఏం సమాధానం చెప్పను? భగవంతుడా, మాకేమిటి పరీక్ష? అన్నయ్య గారు, మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బు పోయింది. అయినా మీ డబ్బుకి డోకా లేదు. కడుపు కట్టుకునైనా మీ డబ్బు మీకు చేరుస్తాం. అన్నయ్య గారు, మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ శుభకార్యం జరిపించండి. అయ్యయ్యో, ఈ మాత్రం దానికి ఇన్ని కన్నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తావమ్మా? అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే సవ్యంగా శాస్త్రయుక్తంగా జరుగుతాయమ్మా. కట్నం కదా ఇస్తాన్నారు, శంఖంలో పోతే తీర్థం అవుతుందన్నారు. ఈ మాట మీ పెద్దబ్బాయి మోహన్ చెప్తే సరిపోతుంది కదా. ఒరే మోహన్, వెళ్ళరా, వెళ్ళ పెద్ద ఆయన కాళ్ళు పట్టుకో. వెళ్ళరా, వెళ్ళే కాళ్ళు పట్టుకుని బతిమాలు. వెళ్ళు. చెప్పు బాబు, నువ్వేం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ ఇంట్లో గులాబ్ జామ్ ఎంత రుచిగా ఉంటుందో మీ మాటలు కూడా అంత రుచిగా ఉంటాయ్యా. కొంచెం నోరు తెరవయ్యా. తెరవాలి. చూడు, ఆడపిల్లలకైనా తల్లిదండ్రులు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఎవరు చేసుకున్నది వాళ్ళే రుచి చూడాల్సి వస్తుంది. మర్చిపోకు. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఆగండి. అన్నయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఈ శుభకార్యం జరిపించి వెళ్ళండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకుంటే ఏం లాభమ్మా? కట్టం డబ్బులు పట్టుకుంటే శుభకార్యం జరుగుతుంది. అన్నయ్య గారు, వదిలి గారు. అయ్యా, అన్నీ అవే సర్దుకుంటాయి. మీరేం దిగులు పడకండి.